సోదరులందరికీ నమస్కారం. మరి మాది అప్పాజీ డైరీ ఫాము. మరి అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా రైతులు కడప జిల్లా నుంచి వేంపల్లి నుంచి రైతు వచ్చాడు. ఆయన ఒక 8 పాడి గేదెలు కొనుక్కున్నాడు. ఇది లోన్ వచ్చి పిఎంఎస్జీపీ. ఆయనకి లోను కొటేషన్లు ఇవన్నీ మనం ఇచ్చాం. 8 పాడి గేదెలు. తర్వాత ఏంటంటే ఈ లోను అప్లై చేసుకున్న తర్వాత స్టేట్ బ్యాంక్ కానీ ఏ బ్యాంక్ అయినా సరే ఆన్ చేసుకోవచ్చు. ఈ పిఎంఎస్జీపీ అనేది మనం కొటేషన్ పంపిస్తాం. బ్యాంక్ మేనేజర్కి కొటేషన్ పంపించిన తర్వాత వివరాలు అన్నీ వాళ్ళు పెట్టుకున్న తర్వాత దానికి మనం గేదెలు కావాలంటే ఎన్నన్నా ఒక 60 గేదెలు మా దగ్గర ఇప్పుడు ఉంటాయి. మాది అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. ఒకసారి ఆ రైతు మాట్లాడేద్దాం. ఏ ఊరు అన్న మీది? వేంపల్లి కడప జిల్లా. వేంపల్లి కడప జిల్లా. ఎన్ని గేదెలు తీసుకున్నాం? 8. ఇది లోన్ పిఎంఎస్జీపీనా? పిఎంఎస్జీపీ లోన్. మీకు ఫస్ట్ సబ్సిడీ వదిలేడు 6,84,000 వదిలేడు. 8 గేదెలు కొనుక్కున్నాం. పాడి గేదెలు. ఎవరి డైరీ దగ్గర కూర్చో? ఇక అన్నీ బాగున్నాయి కదా. ఇక్కడ దారిలో చెక్ చేసుకున్నావా? రొమ్ములు కానీ మెత్త ఉన్నాయి కదా. సరే, మరి మా అప్పాజీ డైరీ ఫామ్కి వస్తే మీకు ఎవరికైనా ముర్రగేలు కావాలంటే మా అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా రండి. మీకు 10,000 20,000 తగ్గించిస్తాను. రేట్ల విషయానికి వస్తే 80,000 నుంచి 1,20,000 1,30,000 వరకు కూడా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త వీడియో ఇచ్చిన మీకోసం. ఈ వీడియో వచ్చేసి మనకు అప్పాజీ డైరీ ఫామ్ నుంచి వీడియో పంపించడం జరిగింది. రాజమండ్రి జగ్గంపేట రామవరం నుంచి. ఇక్కడ మీకు ప్యూర్ ముర్రా గేదెలు అమ్మడానికి ఉన్నాయి ఫ్రెండ్స్. క్రాస్ మనకు గ్రేడెడ్ ముర్రా కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర. ఎక్కువ శాతం అయితే ప్యూర్ ముర్రా ఉంటాయి. ఒక రోజుకి మీకు 12 లీటర్ నుంచి 16 లీటర్లు ఇచ్చే గేదెలు అయితే వీళ్ళ దగ్గర ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నాయి. ప్రైజెస్ విషయం వచ్చేసి ఇప్పుడైతే తక్కువ ఉన్నాయి ప్రైజెస్. జనవరి ఎండింగ్ నుంచి లేకుంటే ఫిబ్రవరి నుంచి స్టార్టింగ్ అవుతుంది, పెరుగుతాయి. ఇప్పుడైతే మీకు 70-80 వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. 1,10,000 1,20,000 వరకు ఉన్నాయని చెప్పడం జరిగింది. ప్యూర్ ముర్రా అయితే మీకు 90,000 పైన ఉంటుంది. అదే మీకు గ్రేడెడ్ ముర్రా అయితే మీకు 70,000 నుంచి 80,000 మధ్యలో ఉంటాయని చెప్పడం జరిగింది. గ్రేడెడ్ ముర్రా మీకు 12 లీటర్లు అయితే యావరేజ్ ఇస్తుంది. అదే ప్యూర్ ముర్రా ఉంటే 14-16 లీటర్లు మీరు అక్కడ మిల్కింగ్ చూసుకొని తీసుకోవచ్చు అని అయితే అప్పాజీ డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారు. ఎవరు తీసుకున్నా అక్కడికి వెళ్ళి మార్నింగ్ ఈవినింగ్ మిల్కింగ్ చూసుకొని, మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటేనే ప్రెగ్నెంట్ తీసుకోండి. లేకుంటే గేదెలు ఎప్పుడైనా నేను కూడా అదే చెప్తాను, ఈయననే ఉంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళకు కూడా టెన్షన్ ఉండదు, మీకు కూడా టెన్షన్ ఉండదు. అప్పాజీ కూడా అదే చెప్తున్నారు. ఎవరు వచ్చినా మేము 2 times మిల్కింగ్ చూపెట్టే ఇస్తున్నాము. ఎందుకంటే మిల్కింగ్ అయితే అక్కడనే గ్యారంటీ ఉంటుంది. గేదెకి మన ప్రాబ్లం అయితే హెల్త్ ఇష్యూస్ అవి ఉంటే దానికి బయట గ్యారంటీ ఇవ్వచ్చు. కానీ మిల్కింగ్ ఏంటంటే ఫీడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎవరు ఎట్లా మెయింటైన్ చేస్తారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకని అక్కడనే మీరు చూసుకొని మిల్కింగ్ చూసుకొని అన్నీ మీకు నచ్చిన విధంగా మీరైతే తీసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నీ 2nd, 3rd లాక్టేషన్ ఉన్నాయని చెప్పడం జరిగింది. 2nd లాక్టేషన్కి మీకు మిల్కింగ్, 3rd లాక్టేషన్లో మంచి మిల్కర్స్ ఉంటాయి. 1st లాక్టేషన్ కంపేర్ చేసుకుంటే మీరు ఎలా చూసుకోవాలంటే 1st, 2nd లాక్టేషన్లో దాన్ని పండ్లు చూడాలి, హైట్, క్వాలిటీ, దాని రొమ్ములు అవన్నీ చూస్తే అర్థమైపోతుంది 1st or 2nd లాక్టేషన్ అని. ఎప్పుడైనా మంచి హైట్లో అడ్డర్ క్వాలిటీ మంచిగా ఉండాలి. అడ్డర్ స్టార్ట్ ఎండ్ ఏ విధంగా ఉంది, అప్పర్ అడ్డరా లోవర్ అడ్డరా చూసుకోవాలి. ఇంకా బొడ్డు ఏ విధంగా ఉంది, మిల్క్ వెన్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ చూసుకొని తీసుకోవాలి. గేదెలలో ఎప్పుడైనా గేదెలు తీసుకుంటే చర్మం పల్చగా ఉండాలి. ఎప్పుడైనా మీరు గేదెలు తీసుకుంటారంటే దాని స్కిన్ అనేది పల్చగా ఉంటేనే అది మిల్క్ అనేది మంచిగా ఇచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. నరాలు కూడా మంచిగా కనిపించాలి, పాల నరాలు కూడా చూస్తే. ఇంకొకటి ఏంటంటే మీకు అడ్డర్ కాడ లూజ్ అడ్డర్ ఉండాలి. ఎక్కువ మీకు టైట్ ఉండొద్దు, నార్మల్ అడ్డర్లు ఉండాలి. అప్పుడు రొమ్ములు కూడా దూరం ఉండాలి. రొమ్ములు కంపేర్ చేసుకుంటే దూరం ఉంటే మీకు అవి కూడా మంచి మిల్క్ ఈల్డ్లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడండి, ఎప్పుడు మంచి ఫీడ్, కాల్షియం, మినరల్ మిక్చరు ఇస్తే, ఇంకా మంచి దానా పెడితే మీకు ఏ గేదె అయినా మంచి మిల్క్ ఇస్తుంది. మంచి బ్రీడ్ ఉన్న గేదె. మీరు 12 లీటర్ ఎక్స్పెక్ట్ చేసేదానికి మీరు మంచి ఫీడ్ పెడితే అది 14 కూడా ఇవ్వచ్చు, లేకుంటే కొన్ని 12 కూడా ఇస్తాయి. కానీ ఫీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్రీడ్ ఫీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మంచి క్వాలిటీ గేదెలు ఎప్పుడైనా ప్రైస్ కూడా మంచిగానే ఉంటుంది. ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి అప్పాజీ డైరీ ఫామ్ వాళ్ళకి. వెళ్ళి మీరు అక్కడ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడ కూడా మీకు ట్రాన్స్పోర్ట్ వాళ్ళే చేస్తారు. 5 గేదెల కన్నా ఎక్కువ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే ఉంటుంది. మీరు అదే 2, 3, 4 గేదెలు తీసుకుంటే ఓన్లీ డీజిల్ డబ్బులు ఇస్తే సరిపోతుందని వాళ్ళు చెప్తున్నారు. ఆ విధంగా అయితే ఉంది. ఎప్పుడైనా గేదెలు కొనంటే గేదెలు యాక్టివ్ ఉన్నాయా లేవా, దాని దూడలు యాక్టివ్ ఉన్నాయా లేవా, దాని మిల్క్ రొమ్ముల నుంచి ఏ విధంగా వస్తుంది అన్ని చూసుకొని మీరు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.